చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్‌లెస్ కేక్ ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా బెల్లంతో చేస్తున్నాను ఈ కేక్ అయితే. అందుకోసం ఒక కప్పు బెల్లాన్ని బౌల్లోకి తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ని ఇలా ముందుగా కరిగించే పని లేదు. ఇక బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి, స్మెల్ లేకుండా. లేదా నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని ఆయిల్ మొత్తం పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పెరుగు ఎలాంటి లంప్స్ లేకుండా ఇలా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇలా రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. కావాలంటే మీరు బొంబాయి రవ్వ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, లేదా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు అచ్చంగా. ఈ పిండి రవ్వని ఒకసారి అలా కలిపేసుకొని ముందుగా బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వీటిని వడకట్టుకొని తీసుకోండి. కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. ఈ వాటర్ కూడా ఇందులో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. రవ్వ, పిండి, ఈ బెల్లం వాటర్ అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోయేంత వరకు కలుపుకోండి. ఇలా పిండి రవ్వ కూడా ఇందులో మొత్తం బాగా కలిసి ఉండలేమీ లేకుండా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు ప్రీ హీట్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోండి కేక్ బేక్ చేసుకోవడం కోసం. ఇక కేక్ ఎందులో చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని కాస్త ఆయిల్, కొంచెం పొడి ఫ్లోర్ వేసుకొని మొత్తం గిన్నెకి డస్టింగ్ చేసుకోండి. నేనైతే ఇంట్లో రెగ్యులర్గా అందరూ వాడే చట్టి లాంటిది తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, కేక్ ట్రేలో అయినా చేసుకోవచ్చు. ఈ లోపు మనకి పిండి కూడా నానిపోయింది. చూసారు కదా, పిండి కొంచెం దగ్గరగా వచ్చేసింది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే 2 స్పూన్లు పాలు వేసుకొని కలుపుకోవచ్చు. పలచగా ఉంటే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఒక పావు స్పూన్ దాకా వంట సోడా, అర స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు ఉప్పు, వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. నా దగ్గర ఉంది కాబట్టి. మీ దగ్గర లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. బేకింగ్ పౌడర్ లేదు అంటే మీ దగ్గర వంట సోడానే హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి, సరిపోతుంది. ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 స్పూన్లు పాలు వేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా అనిపించింది, సో అందుకోసం ఒక 2 స్పూన్లు పాలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి ఈ కేక్ పిండి మొత్తాన్ని ముందుగా డస్టింగ్ చేసుకొని పెట్టుకున్న బౌల్లోకి తీసుకోండి. ఇలా ఆయిల్, పొడి ఫ్లోర్ వేసుకొని డస్టింగ్ చేసుకున్నాం కదా, కేక్ పిండి దానికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. తర్వాత కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఇలా కేక్ పిండి మొత్తాన్ని తీసుకొని స్పూన్తో కానీ లేదా టూత్పిక్తో కానీ ఇలా ఒకసారి పిండిని మొత్తాన్ని కలిపేసి ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసుకోండి. మొదట ఒక 10 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో, తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా 30 నుండి 40 నిమిషాల పాటు కేక్ని అయితే బేక్ చేసుకోవాలి. చాలా చక్కగా ఒక 35-40 మినిట్స్ కల్లా నాకైతే కేక్ రెడీ అయిపోయింది. చాక్ గుచ్చి చూసాను, లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక బయట పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో అనేసి మరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నారంటే కేక్ బౌల్ నుండి ఎక్కడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా మీరు క్రీమ్ కూడా అప్లై చేసుకుంటాము అనుకుంటే క్రీమ్ కేక్కి తగ్గట్టుగా కట్ చేసుకొని క్రీమ్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ కాస్ట్లో ఒక 50 to 60 రూపీస్లోనే ఇంట్లో ఈజీగా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎగ్ లేదు, మైదా లేదు, పంచదార కూడా వాడలేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్కి స్పెషల్గా ఈ కేక్ని అయితే చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. చాలా సాఫ్ట్గా, చాలా ప్లఫీగా ఉంటుంది. చూసారు కదా లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందో. ఈ కేక్ మనకి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 3-4 రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది, పాడైపోదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.